ప్రతిపాడు అసెంబ్లీ కాకినాడ ఎంపీ వైఎస్ఆర్ పార్టీ గెలుపు ఖాయమని వరపుల సుబ్బారావు, చలమనేశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామ నాయకులు మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమనేశెట్టి సునీల్, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్లు పాల్గొన్నారు. యువకులందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా, అలాగే నాకున్న అనుబంధంతో కానీ నాకున్న అనుభవంతో కానీ ఈ ప్రాంతం కోస్తా తీరం కానీ ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా వ్యాపారాలకి, భారీ పరిశ్రమలకి చాలా అనువైన ప్రాంతం. దాని దృష్టిలో కూడా పెట్టుకుని కొన్ని భారీ పెట్టుబడులు, ఇంచుమించు 30-40 వేల కోట్లు పెట్టుబడులతో ఇక్కడ భారీ పరిశ్రమలను పెట్టించే దిశగా కూడా ఆలోచన చేయడం జరిగింది. దీనివల్ల మన పిల్లలకి, ఇక్కడ ఉన్న యువతులందరికీ కూడా ఇదే ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా దండిగా వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అంశాలన్నింటితో కూడా రేపు ప్రచారంలో తీసుకెళ్ళి తప్పకుండా రేపు జరగబోయే మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ మాదిరిగా గత 5 సంవత్సరాలు ఉన్నదో, ఏ మాదిరిగా గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిరుపేద కుటుంబానికి అందించారు. ఈ రోజున ప్రతి నిరుపేద కుటుంబాల్లో ఆనందం వాళ్ళ ముఖాల్లో చూస్తున్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే అభివృద్ధికి పునాది అయినటువంటి విద్య మీద ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి పేద కుటుంబం నుంచి కూడా ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు చదువుకునే విధంగా కూడా ఈ రోజున అట్లన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే రెండవది ముఖ్యమైనది వైద్యాన్ని కూడా ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడి గడపకి అందించే విధంగా కూడా ఈ రోజున వైద్యంలో కూడా ఎన్నో పెనుమార్పులు తీసుకొచ్చి విలేజ్ క్లినిక్ల ద్వారా కానీ, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కానీ కూడా అందించడం జరిగిందని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. అలాగే రైతులకు అండగా ఉండే విధంగా కూడా రైతు భరోసా కేంద్రాలను కూడా పెట్టించడం జరిగింది. అలాగే అభివృద్ధి పేరిట ఈ రోజున రాష్ట్రంలో ఈ కోస్తా తీరాన ఏ రాష్ట్రానికి లేనంత పెద్ద కోస్తా తీరం మన రాష్ట్రానికి ఉండడం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు 35,000 కోట్ల పైచెల్లుతో ఈ రోజున ప్రభుత్వమే 4 ప్రధానమైన పోర్టులు కూడా నిర్మాణంలో పెట్టిందని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. అలాగే 9 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, అలాగే ఎప్పుడైతే ఈ 4 ప్రధానమైన ఓడరేవులు మన ప్రభుత్వమే నిర్మిస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మధ్యన ఇంచుమించు 70,000 కోట్లను కూడా రోడ్లకి అనుసంధానం చేసి పోర్టులు అనుసంధానం చేసే విధంగా కూడా రోడ్లు కూడా కేటాయించడం జరిగిందని చెప్పి కూడా మీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు లేనిపోయిన మాటలు, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో చూశారనుకోండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ 6 గ్యారంటీల పేరుతో అవన్నీ కేవలం పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, అలాగే తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీల్ని అది కాపీ కొట్టి ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేసి జనాలకు ఒక అబద్ధపు అమలు పరచలేనటువంటి కొన్ని స్కీములు తీసుకొచ్చి ఈ రోజున గ్యారంటీ పేరుతో ప్రతి గడపకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. ఈ అన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా కూడా వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా సమాయత్తం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏర్పాటు సమావేశానికి సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ కుమార్ రాజా గారు, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు, రేపు జరగబోయే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటుకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మా అబ్బాయి సునీల్ గారు, అలాగే మన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ అయినటువంటి మా మేనరుడు అనంతబాబు గారు, ఎంపీపీ రాజబాబు గారికి, కరీంనగర్ సివి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సతీష్ గారు, సూరిబాబు గారు, మిగతా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. దయచేసి
అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి సోదరులకు పత్రికా సోదరులకు మొట్టమొదటి నమస్కారం తెలియజేస్తున్నాను. నా ఏ రకమైన లబ్ధి పొందాం, ఏ విధంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేశారని చెప్పేసి ముందు చెప్పిన పెద్దలంతా కూడా చాలా విపులంగా కూడా చెప్పిన సందర్భం జరిగింది. చాలా సంతోషం. అదే విషయం మనం మీ అందరి దగ్గర చెప్పడానికి అంత బాగోదు కాబట్టి మీ అందరినీ కూడా ఒక విషయం కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి నేను 2000 మీ అందరి యొక్క ఆశీస్సుతోటి 2014 సంవత్సరంలో కూడా నేను శాసనసభ్యులుగా కూడా గెలిచిన సందర్భం జరిగింది. ఈ వేళ జరిగే ఎన్నికలు చెప్పేసి నేను కూడా ఊహించలేదు. దయచేసి మీ అందరూ కూడా ప్రత్యేక మనవి చేస్తున్నాను. నేను కూడా ఆశపడలేదు, టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నా లేదనుకున్నాను నేను. అయినప్పుడు కూడా మీ అందరి యొక్క కోరిక మేరకు, మీ అందరి యొక్క ఆశీస్సుతో ఏ గ్రామం సర్వే అయినప్పుడు కూడా ప్రజానీకం అందరూ కూడా సోదరు మనందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరి అభ్యర్థిత్వం ఉంటే భక్తి మనం గెలడానికి ఆస్కారం ఉందని చెప్పి జరిగితే ప్రతి